Hi viewers, welcome to our channel InfoRace. Today's topic వెస్ట్ బెంగాల్ ఇన్ఫో. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్స్ పొందండి. ఓకే, వెస్ట్ బెంగాల్లో ఉన్న డార్జిలింగ్ స్పెషాలిటీస్ ఏంటి? ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన ఎవరు రాశారు? ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో అలాగే హ్యాండ్ పుల్డ్ రిక్షాస్ ఎక్కడ కనిపిస్తాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా. ఆఫీషియల్ లాంగ్వేజ్ బెంగాలీ. ఆఫీషియల్ యానిమల్ ఫిషింగ్ క్యాట్. ఆఫీషియల్ బర్డ్ వైట్ థ్రోటెడ్ కింగ్ఫిషర్. ఆఫీషియల్ ట్రీ చాటిమ్ ట్రీ. ఆఫీషియల్ ఫ్లవర్ నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్. నెక్స్ట్, ఫేమస్ బ్యారేజెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఫరాకా బ్యారేజ్, దీనిని 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ మర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ నియర్ రివర్ గంగా. నెక్స్ట్, దుర్గాపూర్ బ్యారేజ్, దీనిని 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ బుర్ద్వాన్ డిస్ట్రిక్ట్ నియర్ రివర్ దామోదర్. నెక్స్ట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ అలైడ్ ఫైబర్స్ బరక్పూర్. సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కోల్కతా. అలాగే సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ఫస్ట్ గుంట పెట్టింది కోల్కతాలో. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ కోల్కతా. థర్మల్ పవర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్స్. మిజియా థర్మల్ పవర్ స్టేషన్, ఫరాకా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, బకరేశ్వర్ థర్మల్ పవర్ స్టేషన్, కొలాఘాట్ థర్మల్ పవర్ స్టేషన్, సండల్ది థర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్, ఫేమస్ ప్లేసెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఫస్ట్, విక్టోరియా మెమోరియల్. ఇదొక మార్బుల్ బిల్డింగ్ అండి, చాలా ఫేమస్ బిల్డింగ్ ఇది కోల్కతాలో. లొకేటెడ్ ఇన్ కోల్కతా. అలాగే దీని ఆర్కిటెక్చరల్ స్టైల్ వచ్చి ఇండో సర్సనిక్ ఆర్కిటెక్చర్ ఇది. నెక్స్ట్, శాంతినికేతన్, లొకేటెడ్ ఇన్ బిర్భం, బిల్ట్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. దీనిని కట్టించింది రవీంద్రనాథ్ ఠాగూర్. శాంతినికేతన్. నెక్స్ట్, బిలూర్ మత్, లొకేటెడ్ ఇన్ హౌరా, బిల్ట్ బై స్వామి వివేకానంద. అలాగే స్వామి వివేకానంద వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వారండి. ఈయన బిలూర్ మత్ స్థాపించారు. అలాగే బిలూర్ మత్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రామకృష్ణ మిషన్. నెక్స్ట్, కాళీఘాట్ కాళీ టెంపుల్, వెరీ ఫేమస్, లొకేటెడ్ ఇన్ కోల్కతా. అలాగే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద శక్తిపీఠాల్లో ఒకటి కాళీఘాట్ కాళీ టెంపుల్. ఇది మనకి కోల్కతాలో ఉంది. అలాగే ఇక్కడ కాళీ పూజలు కూడా జరుగుతాయి. నెక్స్ట్, దక్షిణేశ్వర టెంపుల్, లొకేటెడ్ ఇన్ దక్షిణేశ్వర నియర్ రివర్ హుగ్లీ. ఇక్కడ ఉన్న డివోతి ఆదిశక్తి కాళిక. నెక్స్ట్, హౌరా బ్రిడ్జ్, వెరీ ఫేమస్ అండి వెస్ట్ బెంగాల్లో. హౌరా బ్రిడ్జ్ లొకేటెడ్ ఇన్ హౌరా నియర్ రివర్ హుగ్లీ. ఇట్ ఈస్ ఆల్సో నోన్ హ్యాస్ రవీంద్ర సేతు అని కూడా పిలుస్తారు హౌరా బ్రిడ్జ్ని. అండ్ నెక్స్ట్, విద్యాసాగర్ సేతు. ఈ పేరు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈయన కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వారే. ఆయన పేరు మీదుగా విద్యాసాగర్ సేతు నిర్మించారు. ఇది మనకి కోల్కతాలో ఉంది. నియర్ రివర్ హుగ్లీ. ఈ రెండు కూడా ఈ బ్రిడ్జెస్ హుగ్లీ రివర్ మీదుగా ఉన్నాయి. అలాగే విద్యాసాగర్ సేతు ఫస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. నెక్స్ట్, నిక్ నేమ్ సిటీస్ ఇన్ వెస్ట్ బెంగాల్. కోల్కతాని సిటీ ఆఫ్ జాయ్, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సిటీ ఆఫ్ ప్యాషన్, సిటీ ఆఫ్ ప్యాలెసెస్, సిటీ ఆఫ్ సర్ప్రైజెస్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, హౌరా షెఫీల్డ్ ఆఫ్ ఇండియా, గ్లాస్గో ఆఫ్ ఇండియా. నెక్స్ట్, అసెన్సోల్ ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్. నెక్స్ట్, మాల్డా మ్యాంగో సిటీ ఆఫ్ బెంగాల్. దుర్గాపూర్ రుహర్ ఆఫ్ ఇండియా. డార్జిలింగ్ క్వీన్ ఆఫ్ ద హిల్స్ అని మనం డార్జిలింగ్ని పిలుస్తాము. నెక్స్ట్, ఫేమస్ పర్సనాలిటీస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఫేమస్ పర్సనాలిటీస్ అండి. రవీంద్రనాథ్ ఠాగూర్, హీ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. అలాగే ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ లిటరేచర్ 1939కి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి లిటరేచర్లో. అలాగే మన నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా జనగణమన
కంపోజ్ చేసింది రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ యాంథమే కాకుండా బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ అమర్ షొనార్ బాంగ్లా, ఈ 2 నేషనల్ యాంథమ్స్ని కూడా రాసింది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ బంకిం చంద్ర చటర్జీ, ఈయన ఇండియన్ నవలిస్ట్, అలాగే వందే మాతరం నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా ఆథర్. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ, ఈయన 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ అవార్డెడ్ భారత్ రత్న ఇన్ 2019లో భారత్ రత్న వచ్చింది. అలాగే పద్మ విభూషణ్ ఇన్ 2008లో పద్మ విభూషణ్ వచ్చింది. అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఫస్ట్ ప్రెసిడెంట్ మనకి ప్రణబ్ ముఖర్జీ. ఈయన 2020 ఆగస్టులో చనిపోయారండి రీసెంట్గా. నెక్స్ట్ మమతా బెనర్జీ, ఈవిడ ఇండియన్ పొలిటీషియన్, అలాగే ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, 9th అండ్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సిన్స్ 2011 నుంచి ఇప్పటి వరకు ఈవిడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఫేమస్ ఫెస్టివల్స్, దుర్గా పూజ, బెంగాలీ లాంగ్వేజ్ డే. ఈ బెంగాలీ లాంగ్వేజ్ డేని 21 ఫిబ్రవరిలో జరుపుకుంటారండి. అలాగే బెంగాలీ న్యూ ఇయర్, దీనిని ఫస్ట్ డే ఆఫ్ బెంగాలీ క్యాలెండర్లో ఫస్ట్ డేని పహెలా బైశాఖ్గా వాళ్ళు జరుపుకుంటారు. దీన్నే బెంగాలీ న్యూ ఇయర్ కూడా అంటారు. అది మనకి 15th ఏప్రిల్ను జరుగుతుంది. అలాగే ఈద్ మొహరం, మనకి వెస్ట్ బెంగాల్లో 30% వరకు ముస్లిమ్స్ ఉన్నారండి. సో మొహరం ఫెస్టివల్ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది కోల్కతాలో. ఈ మొహరం పిక్ ఇది. నెక్స్ట్ కాళీ పూజ. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, మనకి ప్రజెంట్ 6 నేషనల్ పార్క్స్ అండ్ 15 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ది సుందర్బన్స్ నేషనల్ పార్క్, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అలాగే సింగ్లిలా నేషనల్ పార్క్, భూసా టైగర్ రిజర్వ్, సంచల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నయోరా వ్యాలీ నేషనల్ పార్క్, గిరుమరా నేషనల్ పార్క్, ఇవి నెక్స్ట్ నేషనల్ పార్క్స్ అండి. నెక్స్ట్ అదర్ ఇంట్రెస్టెడ్ ఫ్యాక్ట్స్ అబౌట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ గురించి ఇంకా కొన్ని ఇంట్రెస్టెడ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామండి. కోల్కతా ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. మనకి ఫస్ట్ క్యాపిటల్ కోల్కతా అండి బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు. నెక్స్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఏదంటే హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఫేమస్ హ్యాండ్ పుల్డ్ రిక్షా. మనకి స్టార్టింగ్లో ఒక హ్యాండ్ పుల్డ్ రిక్షా చూసాం కదండి, ఇలాంటి రిక్షాస్ ఇక్కడ చాలా కనిపిస్తాయి. అది ఎక్కడంటే కోల్కతా. ఇక్కడ కానీ మీరు చూస్తారు ఈ హ్యాండ్ పుల్డ్ రిక్షాస్ ఇప్పటికీ వాడుతున్నారు అక్కడ. నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ఇండియా, ఈడెన్ గార్డెన్స్. అలాగే వరల్డ్లో 3rd లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం కూడా ఈడెన్ గార్డెన్స్. ఈ ఈడెన్ గార్డెన్స్ మనకి కోల్కతాలో ఉన్నాయి. నెక్స్ట్ ఓల్డెస్ట్ ఆపరేటింగ్ పోర్ట్ ఆఫ్ ఇండియా. ఓల్డెస్ట్ ఆపరేటింగ్ పోర్ట్ ఆఫ్ ఇండియా అని కోల్కతా పోర్ట్ని పిలుస్తారు. దీనిని ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 1870 బిల్ట్ చేశారు బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ కోల్కతా ఏ చైనా టౌన్. కోల్కతాని చైనా టౌన్ అని ఎందుకు అన్నారంటే ఇది ఓల్డ్ చైనా మార్కెట్ అండి, తిరిటా బజార్ అని. ఈ తిరిటా బజార్ ఓల్డ్ చైనా మార్కెట్ మనకి కోల్కతాలో ఉంది, అందుకే కోల్కతాని ఏ చైనా టౌన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ లార్జెస్ట్ పబ్లిక్ లైబ్రరీ ఇన్ ఇండియా. ఇండియాలో లార్జెస్ట్ పబ్లిక్ లైబ్రరీ ఎక్కడ ఉందంటే కోల్కతాలో ద నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. కోల్కతాలో ఉందండి ద నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫేమస్ బెంగాలీ రసగుల్లా ఇన్వెంటర్ నోబిన్ చంద్ర దాస్. ఫేమస్ బెంగాలీ రసగుల్లా స్వీట్ని ఇన్వెంట్ చేసింది నోబిన్ చంద్ర దాస్. నెక్స్ట్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో ఇన్ ఇండియా కోల్కతా మెట్రో. నెక్స్ట్ 250 years ఓల్డ్ బనియన్ ట్రీ ఎక్కడ కనిపిస్తుందంటే సిద్పూర్ బొటానికల్ గార్డెన్ ఆఫ్ హౌరా. నెక్స్ట్ ద వరల్డ్స్ ఫస్ట్ పోలో క్లబ్. ఇదేనండి పోలో గేమ్. ఇది మనకి ఈ పోలో క్లబ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే కోల్కతా పోలో క్లబ్. దీనిని 1858 ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ కోల్కతా రీనేమ్డ్ హ్యాస్ కోల్కతా ఇన్ 2001. కోల్కతాని కోల్కతాగా మార్చింది 2001లో. నెక్స్ట్ టైగర్ హిల్
ఈ టైగర్ హిల్ మనకి చాలా ఫేమస్ అండి వెస్ట్ బెంగాల్లో. ఇది మనకి డార్జిలింగ్లో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ హ్యాస్ ఏ వ్యూ పాయింట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ మౌంట్ కాంచనజంగా టుగెదర్ ఫ్రమ్ డార్జిలింగ్. ఈ ప్లేస్ నుంచి మనం చూస్తే ఈ టైగర్ హిల్ నుంచి మనకి మౌంట్ ఎవరెస్ట్ అండ్ మౌంట్ కాంచనజంగా ఇవి రెండూ కూడా కనిపిస్తాయి. ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఉంది ఇది డార్జిలింగ్లో. నెక్స్ట్ ఇంకా డార్జిలింగ్లో ఫేమస్ ప్లేస్ ఏంటంటే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. ఈ రైల్వేని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. అలాగే ఫేమస్ ఫర్ డిహెచ్ఆర్ ఆర్ ద టాయ్ ట్రైన్స్. ఇక్కడ టాయ్ ట్రైన్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఇది కూడా. నెక్స్ట్ ఓల్డెస్ట్ రన్నింగ్ ఎలక్ట్రిక్ ట్రామ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఓల్డెస్ట్ రన్నింగ్ ఎలక్ట్రిక్ ట్రామ్ సిస్టమ్ మనకి కోల్కతాలో ఉంది. సిన్స్ 1902 నుంచి ఇప్పటి వరకు ఇవి సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి కోల్కతాలో. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.